అనగనగా ఒక ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ మూడు కలిసి నదీ స్నానము చేసి శివాలయంకి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుందామని బయలుదేరాయి. దారిలో ఎదురుగా ఒక బండి వస్తున్నది టొమాటో గమనించలేదు. అది బండి చక్రాల కింద పడి నలిగిపోయింది. అది చూసి ఉల్లిపాయ ఇంకా బంగాళదుంప చాలా ఏడ్చాయి. కొంత సమయం తర్వాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి. కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళదుంపపై పడింది. బంగాళదుంప చితికిపోయింది. అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలిపించింది. ఏడుస్తూనే శివాలయం చేరుకుంది. గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరచి ఏడుస్తూ సొమ్మసిల్లు పడిపోయింది. కొంతసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమై, "ఓ ఉల్లిపాయ, నీ బాధకు కారణం ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు. "పరమశివ, నీకు ప్రణామములు. నా ప్రాణ స్నేహితులైన టమాటా, బంగాళదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాము. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు, కన్నీరు కార్చేవారు లేరు స్వామి" అని తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ. అప్పుడు పరమశివుడు, "ఓ బిడ్డ, నీవు బాధపడకు. ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు. ఇదే నేను నీకు ఇస్తున్న వరం" అని చెప్పి శివుడు అంతర్ధానం అయ్యాడు. అందుకే అప్పటి నుంచి ఉల్లిపాయను కోస్తే మనకు కన్నీరు వస్తుంది.